అధ్యక్షులు నరసింహప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్. మీకు ప్యానెల్లో ఉండే పెద్దలందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాము, ఎలాంటి కోతలు విధించము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు అమ్మఒడి ఏదైతే 15,000 ఇస్తామని చెప్పేసి 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చారో మేము ఆ విధంగా కట్ చేయము, మేము మొత్తం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ ఎంత ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ కుటుంబం అర్హులైతే వారందరికీ ఇస్తున్నారు. అది నిజంగా సంతోషకరమే. ఎందుకు 2,000 రూపాయలు మీరు కట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? మీరు 2,000 కట్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఆ 2,000 రూపాయలు నారా లోకేష్ గారు ఖాతాలోకి వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అంటే నిజంగా అలాంటిది ఏమైనా జరుగుతుందా, లేకపోతే బురదల్లే కార్యక్రమంలో భాగంగానే వైసీపీ మాట్లాడుతుందా? సార్ ఇక్కడ నేను ముందు ఒక చిన్న విషయం క్లారిఫికేషన్ ఇస్తాను. ఇంతకుముందు చెప్పిన దానికి ఒక మంత్రిని పట్టుకొని వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు, ట్విట్టర్లో అట్లా పెట్టారు అని చెప్పి మీరు చెప్పారు సార్. అవును, కానీ వాళ్ళ దగ్గర నుంచి అంతకంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? ఈ రాష్ట్ర మహిళలని, రాజధానిలో ఉండే మహిళల్ని వాళ్ళు గత వారం 10 రోజులుగా ఎంత నీచంగా వాళ్ళు ప్రవర్తించారో వాళ్ళ పట్ల మనం అందరం గమనిస్తూనే ఉన్నాం కదా సార్. వాళ్ళ దగ్గర నుంచి అలాంటి వాటికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం లేదు మేము దాని గురించి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. రెండో విషయము, ఆయన ఖాతాలోకి వెళ్ళిన దానికి మా నాయకుడు ఛాలెంజ్ చేశాడు. అవును, నిబద్ధత గల నాయకుడు, మచ్చలేని నాయకుడు ఛాలెంజ్ చేశాడు. మీరు ఆ రోజు ఎందుకు మీరు ఛాలెంజ్ చేయలేకపోయారు అంటే, మీది ఒక తల్లికి అమ్మఒడిలోనే కాదు అనేక అంశాల్లో అప్పటికే మీరు అవినీతికి పాల్పడిపోయి ఉన్నారు, ముద్ర వేసుకున్నారు మీరు. అప్పుడు మేము అనలేదా? మిమ్మల్ని అనలేమా? మీరు చీటర్స్ అని ఆ రోజు అనలేమా? మీరు లోఫర్స్ అని మేము ఆ రోజు అనలేమా? కానీ ఆ రోజుకే మీకు అవినీతి మీద మీకు పేటెంట్ హక్కులు వచ్చేస్తున్నాయి మీకు ఆ రోజు. అందుకే ఆ రోజు ఖచ్చితంగా మీరు చెప్పని పని చేసిన దానికి వాళ్ళంతా రియాక్ట్ అయి ఉంటారు. ఇక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 12వ తేదీ వైసీపీ వాళ్ళకి ఒక కాళరాత్రిగా మిగిలిపోయింది, ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది వాళ్ళకి. ఇది 2024 జూన్ 12 జూన్ 12 25 జూన్ 12 వైసీపీ వాళ్ళకి నిద్రలేని రోజుగా మిగిల్చింది. ఎందుకంటే గత సంవత్సరం రోజులుగా వాళ్ళు ఏదైతే వినోదం కోసమో లేకపోతే వాళ్ళ తృప్తి కోసమో లేకపోతే దేనికో వాడుకున్నారు, నీకు 15 అని రికార్డింగ్లు పెట్టుకొని ఎగురుకొని ఖుషి అయ్యారు. ఎందుకంటే మీరు ఇవ్వలేరేమోనని వాళ్ళు అనుకొని ఉంటారు. అది ఇది జరగకపోతే వాళ్ళకి మనుగుడు ఉంటుందని. కానీ ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఒక ఇంట్లో ఈ రోజు ఒక్కసారి పోయి చూడండి, ప్రతి గడపలో ఎంత ఆనందంతో ఒక బిడ్డ ఉండే వాళ్ళకి మీరు ఆ రోజు ఇచ్చి మిగతా బిడ్డల్ని కూలి పనులకి ఇంకొక దానికి మరల్చింది మీరు. వివక్ష చూపించారు మీరు. మేనమామ అంటూనే కంసమామలాగా మిగిల్చారు మీరు. ఒక బిడ్డకి మీరు మేనమామ అయిండొచ్చు, మరో బిడ్డకు మీరు కంసమామలాగా ప్రవర్తించారు ఆ రోజు. ఈ రోజు ప్రతి ఇంట్లో ఒక బిడ్డున్నా, 2 బిడ్డలున్నా, 3 నలుగురున్నా ఎంత హ్యాపీగా ఉన్నారు సార్. వెళ్ళండి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోండి సార్. 2,000 రూపాయలు కట్ చేసి ఒక బాధ్యతాయుతమైన అధికారులు చేతికిచ్చి ఆ పాఠశాల అభివృద్ధి అయితే ఎవరికి సార్ లాభం? అది కూడా విద్యార్థులకే లాభం, అది కూడా వాళ్ళకే లాభం సార్. ఈ రోజు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశామని, అది చేశామని, ఇది చేశామని కుక్కుల్లాగా తినేసి ఆ పాఠశాలలు ఇప్పుడు కూడా ఎంతో ఘోరంగా ఉన్నాయి సార్. అంటే వాళ్ళు ఆ రోజు 2,000 కట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము, పాఠశాల నిర్వహణ కోసం, మరుగుదొడ్ల నిర్వహణ కోసం బాధ్యత లేకుండా వాళ్ళు చేయలేదంటారా? అదే కదా మేము అనింది. మీరు జే ట్యాక్స్ అనేది మేము అదే కదా. మీరు దాన్ని కూడా మీకు నచ్చిన వాళ్ళకి వదించుకొని రిపేర్ వర్కులకి వదించుకొని మొక్కేశారు కదా. అదే కదా అతను మేము ఫీల్ అయింది జే ట్యాక్స్ అని. ఇప్పుడు మా నాయకుడి దగ్గర అది ఉండదు. మీరు చూసుకోండి, ఆయన అంత ధైర్యంగా ఆయన సవాల్ విసిరాడంటే అది మచ్చ లేదు ఇక్కడ. మీకు లోడితే జే ట్యాక్స్ కోసం అని పోతే అమ్మ ఒడికి 2,000 మీరు కట్ చేశారని కానీ మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో రకరకాల అవినీతులు బయటపడతాయి మీవి. ఒకటి కాదు కదా మనం చేసిన పనులు. మరి ఆ రోజు వాళ్ళు ఏదైతే అమ్మ ఒడి పథకం కింద 2,000 రూపాయలు ప్రభుత్వానికి 2,000 రూపాయలు కట్ చేసి పిల్లల ఖాతాలో నుంచి పాఠశాల నిర్వహణ కోసం అని చెప్పేసి వారు ఆ డబ్బులు దేనికి ఖర్చు చేశారు? నిజంగానే పాఠశాల నిర్వహణ చేశారా? మరుగుదొడ్ల నిర్వహణకి ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టు? దాంట్లో ఏం అవకతవకలు జరిగినాయి? మరి ఏదైనా ఎంక్వైరీ చేశారా, లేకపోతే వేసే ఆలోచనలు ఉన్నారు సార్? సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఆయన వాళ్ళ గొయ్యి వాళ్ళే తోకుంటున్నారు. ఓకే, అనవసరంగా ఈ ఇష్యూని గెలికి ఇప్పుడు వాళ్ళంతా ఖాతాలోకి పోయిందని చెప్పి వాళ్ళు ఆయన్ని రెచ్చగొట్టారు. ఈ రోజు ఆయనకి మీరు ఒక ఆలోచన కలిగించారు. ఖచ్చితంగా ఈ దిశగా కూడా
ఎంక్వైరీ చేసుకుంటాం. మీరు కట్ చేసిన నిధులు ఎక్కడికి పోయాయో కూడా తెలుస్తాం. మీరు ఆ రోజు మేమంతా గట్టిగా మాట్లాడితే మీరు స్పందించలేకపోయారు. మీరు ఎందుకు ఎంక్వైరీ చేసి నిరూపించుకోలేకపోయారు? ఏమండి రమేష్ గారు, మరి ఆ రోజు కారుమంచి రమేష్ గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదని అడుగుతున్నారు. రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు లోకేష్ గారు సవాల్ విసిరారు కదా, 2000 రూపాయలు నా ఖాతాలోకి వచ్చి నిరూపించమని మీరు ఎందుకు ఆ రోజు సవాల్ విసిరలేకపోయారు? చీటర్స్ మీరు. ఇప్పుడు ట్రేడ్ ట్యాక్స్ 1000 రూపాయలు 2000 రూపాయలు మేము కట్ చేసామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఆ రోజు చెప్పారు. చెప్పినప్పుడు ఆ రోజే నిరూపించమని చెప్పి మీకు పంపించిన దాంట్లో ఇది ఫేక్ అని చెప్పి మేము తీసినట్టుగా మీకు పంపించిన దాంట్లో ఉందో చూడాలి. రమేష్ గారు ఇప్పుడు నరసింహప్రసాద్ గారు రమేష్ గారు మాట్లాడు నరసింహప్రసాద్ గారు ఇప్పుడు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటానని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అన్నారు. నా ఖాతాలోకి వచ్చినట్టు మీరు ప్రూవ్ చేయండి, లేదా మీరు ఏదైతే మాట్లాడారో అది వెనక్కి తీసుకోండి అంటే ఇప్పుడు ఈ ట్వీట్లని డిలీట్ చేయమని ఆయన ఉద్దేశం. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటే ఏం చేయబోతున్నారు? నరసింహప్రసాద్ గారు ఏం చేయబోతున్నారు? ఎవరి మీద యాక్షన్? వాళ్ళు బరి తెగించి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ పోయేది కూడా, వాళ్ళు జైల్లో పోయేది కూడా వాళ్ళు ఒక ప్రచారానికి వాడుకునే సిద్ధపడిపోయారు. వాళ్ళకేముంటాయి విలువలు? నాకైతే నమ్మకం లేదు వాళ్ళు ఎరికి తీసుకుంటారని. వాళ్ళకు ఆ గుడ్డ కాల్చి మొహానేసి వాళ్ళు తుడుచుకుంటారులే అనుకునే రకం ఇది. లోకేష్ గారు మాత్రం వదిలిపెట్టరు. మీరు అనవసరంగా లోకేష్ భావితలాల నాయకుడు, మీ అందరికి ముచ్చెమటలు యువగలంతోనే తిప్పలు పెట్టాడు మిమ్మల్ని. రాబోయే రోజులు వదులుతాడనుకుంటున్నారా మిమ్మల్ని? సో జగన్ గారిని అరెస్ట్ చేస్తారైతే? మీరు మీ అవినీతిని జగన్ గారిని అరెస్ట్ చేస్తారా? తొక్క తీసి నార తీస్తాడు లోకేష్. కరెక్టే, జగన్ గారిని అరెస్ట్ చేస్తారైతే? సార్, చేసిన పాపాలు ఊరికే పోవు సార్. అది జగన్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు. ఓకే, మీకు తెలుసు గత 5 సంవత్సరాలు ఎన్ని అవినీతిని వాళ్ళు మోసారో, ఎన్ని అవినీతి ఆరోపణలు వాళ్ళు మూట కట్టుకున్నారో. మరి వదులుతారా అనుకుంటే చట్టం పని దాన్ని చేసుకుంటుంది సార్. ఓకే, ఒక నిబద్ధత కలిగిన అయితే ఇప్పుడు వాళ్ళు ట్విట్టర్ లో ఏవైతే విద్యాశాఖ మంత్రి మీద ఇష్టానుసారంగా లూటర్ లోకేష్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగులు పెట్టి ఆయన మీద అసత్య ప్రచారం చేశారో అది మర్యాదగా డిలీట్ చేయాలి, లేదా నిరూపించాలి, లేకపోతే వారి మీద యాక్షన్ తీసుకుంటారు. చూశారు కదా నిన్న మొన్న ఏం జరిగిందో. ఒక ఛానల్ ఉంది కదా అని బరి తెగిస్తే ఏమైందో చూశారు కదా. పొరకలు చాటలతో కొట్టారు ప్రజలు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి నీకు మొట్టికాయలేసింది. ఎలా ఎస్సీ ఎస్టీ కేసు పెడతారని చెప్పి కింద కోర్టు కూడా పెట్టింది. అయినా సిగ్గు లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు.